అడుగు తమ్ముడు చెప్పయ్యా. ఓకే బ్రో, హాయ్ బ్రో. నమస్తే భయ్యా. సో మన పవన్ కళ్యాణ్ గారి లాగా విజయ్ దళపతి కూడా తమిళ్లో ఒక పార్టీ పెట్టారు. సేమ్ రాజకీయ రంగం అంటే సినీ రంగం నుంచి ఎట్లా వెళ్ళారు అట్లా అదే విధంగా. అయితే రీసెంట్ గా ఒక మీటింగ్ లో ఒక మాట అన్నారు, అడవిలో సింహం ఒకటే, నేను సింగిల్ గా కింగ్ లాగా వస్తానని చెప్పేసి. సో జనాలు ఎట్లా అంటే ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారిని అంటున్నారు ఎందుకంటే ఈయన పొత్తుని వెళ్ళాడు కాబట్టి. సో నిజంగా అట్లనే అన్నారా లేకపోతే నార్మల్ గా అన్నారా అనుకోవచ్చా? తలపతి అంటే ఈ తలపతి తలపతి అంటాడు ఆయనగా. అయితే ఏంటంటే ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుంది అనమాట. అంటే తమిళ ఇండస్ట్రీలో ఇటు సైడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎలాగో అలాగే అటు సైడ్ కూడా తలపతి కూడా అలాగే అనమాట. అయితే పార్టీ పెట్టారు. పార్టీని చూసి అంటే హీరోయిజం చూసి సినిమాలో వేరు ఉంటుంది అనమాట. బయట ఎలా ఉంటుందంటే, నాకు కూడా మన ఓటుకి వచ్చింది, పవన్ కళ్యాణ్ గారికి ఓటైతే వేసాను. ఎందుకంటే ఒక సంవత్సరం ఓడిపోయారు, మిగతా వాళ్ళు ఎవరు గెలిచారు అదే పార్టీ. నా దగ్గర ఇప్పుడు ఏదైతే కుటుంబ ప్రభుత్వం ఉందో నడుస్తూ ఉంది, మంచి చేస్తాను కాబట్టి మంచి జరుగుతుందంటే ఎవరికైనా ఓటేయడానికి మేము ముందుంటాం అనమాట. అలాగే మన ఎన్టీఆర్ గారు, పాత ఎన్టీఆర్ గారు పోటీ చేశారు, గెలిచారు. అలా చూస్తూ ఉన్నాం. ఇది కూడా ఫైన్. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎంత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా కూడా గెలవడానికి ఒక 10 సంవత్సరాలు టైం పట్టింది, నమ్మకం రావడానికి. అవును. మరి విజయ్ గారు కూడా నెక్స్ట్ డే గెలిచే అవకాశం ఉందా? ఆయన కూడా ఇంకా టైం పట్టే అవకాశం ఉందంట. స్టేక్ సమ్ టైం భయ్యా. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వాలు మనకైతే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హీరో పెట్టాడు అంటే హీరో పరంగా సినిమాలు చూడడానికి ఎంతో మంది ప్రేక్షకులు వస్తారు. ఆ తలపతి గారి కాకుండా దాంట్లో మిగతా అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వస్తారు. ఒక మనిషిని నమ్మాలంటే ఎంతో టైం పడుతుంది అనమాట. ఆ టైం పట్టిద్ది, చూడాలి మరి గెలుస్తారా ఏంటి సంగతి అని చెప్పి. విజయ్ గారు పార్టీ పెట్టిన ఫస్ట్ మీటింగ్ కి కొన్ని లక్షల మంది హాజరయ్యారు. ఓకే. సో మరి అదంతా కూడా గ్రీన్ స్క్రీన్ లో పెట్టి ఎడిటింగ్ చేశారని చెప్పేసి చాలా మంది అంటున్నారు. అది నిజంగా ఎడిటింగ్ అనుకోవచ్చా లేకపోతే జనాలు అభిమానంతో వచ్చారనుకోవచ్చా? మాట్లాడే మాటలు ఎన్నైనా మాట్లాడతారు. మీరే మాట్లాడతారు, సారీ ఫర్ దట్. నేనేం మాట్లాడితే ఎన్నే మాట్లాడతామంట. అంటే అక్కడ ఉన్న జనాలకి ఆయన ప్రేక్షకులు అంటే ప్రేక్షకుల ప్రేమను ఎంతలా పొందాడో మనకైతే తెలియదు కదా. వచ్చిండొచ్చు, చెప్పలేము. తలపతి గారి కంటే అటు సైడ్ క్రేజ్ మామూలు లేదు. వచ్చిండొచ్చు, వాళ్ళు మాట్లాడేటోళ్ళు వాళ్ళకి తెలియదు అంతే. అక్కడ హాజరైంటే వాళ్ళకి తెలిసి ఉండొచ్చు అంతే. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయినప్పటికీ కూడా మరి విజయ్ గారు కూడా అంత స్థాయికి వెళ్తారనుకోవచ్చా? వెళ్ళాలనే కోరుకుంటాం భయ్య. ఎందుకంటే ఒక పార్టీ పెట్టారు అని అంటే ప్రజల మీద నమ్మకంతో పెడతారు. అంతేకాకుండా వాళ్ళకి డబ్బులు రావాలంటే కోట్లలో రెమ్యునరేషన్ ఉంటుంది చెప్పాలంటే. అవన్నీ అవసరం లేదు, ఇంత చూడాల్సిన అవసరం లేదు. నేను ప్రజలకు మంచి చేయాలి అని అనుకున్న ఒక గొప్ప వ్యక్తి ఆయన. చేద్దాం అనుకున్నాడు కాబట్టి జనాల్లోకి దిగాడు. డబ్బు కోసం అయితే సినిమాల్లో ఎన్నో సినిమాలు ఆడుతూ ఉంటాయి, నడుస్తూ ఉంటాయి. డబ్బులు మనీ డస్ నాట్ మ్యాటర్ అనమాట. డబ్బులు మ్యాటర్ కదా. అక్కడ ప్రజలకు మంచి చేయాలనుకుంటున్నారు, టైం పట్టింది. ఓకే, ఒక 10 years